పనుల వివరాలు లేవు ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్. ఇప్పటివరకు మాకు ఎవరు. వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం పథక నిధుల కోతలు వేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా గాంధీ పేరుపైన ఈ పథకాన్ని పెడితే పిలుపు మేరకు పీసీసీ గారి పిలుపు మేరకు డీసీసీ గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం పట్టణ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమక్షంగా చేయడం జరుగుతుంది. ఎంఎన్రేగా అనే చట్టంపై బీజేపీ పార్టీ పెట్టిన కొత్త బిల్లు లోక్సభలో రాజ్యసభలో వాళ్ళు పెట్టినది అది తప్పకుండా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు దేశం కోసం చాలా కష్టపడి మా స్వాతంత్రం తెచ్చిన వారు. వారికి గౌరవం ఇచ్చుకుంటూ గ్రామీణ అభివృద్ధి పైన వాళ్ళు చేసిన పోరాటంపై దానికి ఆశగా వాళ్ళు పెట్టిన స్కీమ్ ఇది 2005లో సోనియా గాంధీ గారి హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో మరియు కొప్పులరాజు గారు, మా నాన్నగారు వీళ్ళందరూ రూరల్ మినిస్టర్, కమిషనర్ ఉన్నప్పుడు వారి హయాంలో అయినది. ఉపాధి హామీ కల్పించాలి, పేద ప్రజలందరికీ తప్పకుండా అవకాశం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వలసగా పోతుండే, మీకు ఏడా జాబ్ లేవు, ఉపాధి లేవు అని చెప్పి